హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 122. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే నహుషుడు ఇంద్ర పదవిని కోల్పోతాడు. అది ఎలాగంటే నహుషుడు మదావసరంతో మునివాహనుడై వెళ్తుంటాడు. ఆ తర్వాత బ్రాహ్మణుల మంత్ర ప్రమాణం కాదు అంటాడు. ఆ తర్వాత నహుషుడిని వాదించిన అగస్త్యుడిని కాలుతో తన్నుతాడు. ఆ తర్వాత అగస్త్యుడు నహుషుడిని శపిస్తాడు. నహుషుడు పాముల భూమి మీద బతుకుతాడు. ఇంద్రుడికి ఇంద్ర పదవి వెనక్కి వస్తుంది. ఈ కథని చెప్పి శల్యుడు హస్తినాపురానికి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సాత్యకి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల వద్దకు వస్తాడు. ఒక అక్షౌహిణి సేన అనగా 21,870 రథాలు, అదే సంఖ్యలో ఏనుగులు, 65,610 గుర్రాలు, 193,050 కాలితో నడిచే సైనికులు సేకరణతో వస్తాడు. చేది దేశాధీశుడు దృష్టకేతుడు, జరాసంధు కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో వచ్చి కలిశారు. కేకేయ రాజులు 5 కూడా ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో, ద్రుపద మహారాజు తన కుమారులతో కూడా కలిసి ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చారు. పర్వత ప్రాంత రాజు కూడా ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. విరాటుడు తన సైన్యంతో వచ్చి పాండవులను కలిశాడు. పాండ్యరాజు ఒక అక్షౌహిణి సైన్యంతో వచ్చాడు. ఈ ప్రకారం పాండవ సైన్యంలో 7 అక్షౌహిణి సైన్యం అయింది. అక్కడ సుయోధనుడు కూడా తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. భగదత్తుడు ఒక అక్షౌహిణితోనూ, భూరిశ్రవుడు శల్యుడు ఒక్కొక్క అక్షౌహిణితోనూ, కాంబోజరాజు సుదీక్షణుడు ఒక అక్షౌహిణితోనూ, సింధురాజు జయద్రథుడు ఒక అక్షౌహిణితోనూ సైన్యంతోనూ, మహిష్మతీపతి నీలుడు ఒక అక్షౌహిణితోనూ, యాదవ వీరుడు కృతవర్మ, అవంతి రాజులు విందావిన విందులు ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతోనూ, వివిధ దేశాల నుండి సైన్యము మరొక 3 అక్షౌహిణులు, మొత్తం 11 అక్షౌహిణి సైన్యం కౌరవుల పక్షాన యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ద్రుపద మహారాజు పంపిన పురోహితుడు హస్తినాపురానికి చేరుకున్నాడు. ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, విదురుణ్ణి కలుసుకున్నాడు. తర్వాత సుయోధనుని కలుసుకున్నాడు. మరునాడు ధృతరాష్ట్రుని సభలో సభికులకు చూసి ఇలా పలికాడు: ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. వారి కుమారులు కౌరవులు, పాండవులు. వారికి తమ తమ తండ్రులు సంపాదించిన రాజ్యము మీద వారసత్వ హక్కు ఉండటం న్యాయసమ్మతము, అది ఉచితము అని మీకు అందరికీ తెలుసు కదా. గత చరిత్ర అంతా మీకు తెలుసు. పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు, వాటి నుండి వారు ఎలా బయటపడినది మీకందరికీ తెలుసు. పాండవులు తమ తమ బాహుబలంతో రాజ్యమును సంపాదించుకున్నారు. దానిని వంచనతో అపహరించిన సంగతి మీకు తెలుసు. వీటికంతటికీ తన సమ్మతిని తెలిపిన పెద్దరాజును ఏమనగలము? ఒక స్త్రీని సభలోకి ఈడ్చి తెచ్చి ఆమెను వలలు వెలిపించి విషయము, వారి రాజ్యము హరించడం, వారి అడవులకు పంపడం ఎలా మరువగలము? ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాతవాసం ముగించుకున్నారు. వారికి రావాల్సిన రాజ్యభాగము కొరకు ఈ సంధి ప్రయత్నం చేస్తున్నాను. కౌరవులు పాండవులు ప్రవర్తన ఎరిగిన మీ ధృతరాష్ట్రునికి నచ్చజెప్పడం మంచిది కదా. పాండవులు కౌరవులతో వైరానికి ఇష్టపడరు అని చెప్పి పాండవులు బలహీనులు కారు. వారి సైన్యము 7 అక్షౌహిణీయులు, మీ సైన్యము 11 అక్షౌహిణీయులు అని అనుకుంటారేమో. మహాబలవంతుడైన భీముడు, సాహస వీరుడైన సాత్యకి 1000 అక్షౌహిణి సైన్యంతో సమానము. గాంధీవం ధరించిన అర్జునుడి యుద్ధములో ఎదుర్కొనే వీరుడు ఎవరున్నారు? అన్నింటికీ మించి చతురోపాయ పారాయణుడు శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున ఉన్నాడు. ఇంకా వారిని కావాల్సింది ఏమున్నది? కాబట్టి పాండవులను ఈ సభకు పిలిపించి వారి రాజ్య భాగము వారికి ఇచ్చి అందరూ కలిసి ఉండండి అని చెప్పి కూర్చున్నాడు. భీష్ముడు లేచి, పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఉండటం, వారు శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని అనుకోవడం చాలా అదృష్టం. నీ మాటలు వినడానికి కటువుగన్నా అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. పాండవులు ఈ సభలో పడిన అవమానాలు, అరణ్య అజ్ఞాతవాస క్లేశములు అన్నీ ఈ లోకానికి తెలుసు. ఇంకా వారిని బాధ పెట్టడం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు పాండవులను తమ కుమారుల వలె ఆదరించి వారి రాజ్యభాగం వారికి ఇవ్వడం సముచితం. అలా కాని పక్షంలో అర్జునుడి కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు. ఆ మాటలకు కర్ణుడు లేచి, ఇది అందరికీ తెలిసిన విషయం, మాటి మాటికి ప్రస్తావించడం అనవసరం కదా. దుర్యోధనుడికి కొరకు శకుని జోదం ఆడాడు, రాజ్యం గెలుచుకున్నాడు, ధర్మపుత్రుడు ఓడిపోయాడు. ఇందులో తప్పేముంది? అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేయకుండా
ఇప్పుడు వచ్చి రాజ్యభాగం కోరటం అసలు తప్పు. విరాటుని ద్రుపదుని సహాయము ఉంది కదా అని మా మీద దండెత్తి దానికి భయపడి సుయోధనుడు సగరాజ్యం ఇవ్వాలా? ఈ ప్రపంచంలో ఇలాంటి న్యాయం ఎక్కడైనా ఉందా అని అన్నాడు కర్ణుడు. దానికి భీష్ముడు బాధపడి, కర్ణ, ఏమిటి పెద్ద వీరుడి మాదిరి మాట్లాడుతున్నావు? విన్నవారులు నవ్వుతారని కూడా చూడకుండా పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. కొన్ని రోజుల క్రితం అర్జునుడు మనలను అందరినీ యుద్ధంలో ఓడించాడు. కానీ ఈరోజు ఈ సభలో నువ్వు అతని మాటలతో గెలుస్తున్నావు. అర్జునుడు ఆవులను విడిపించుకుపోవడానికి వచ్చినప్పుడు సుయోధనుడు నన్ను అడిగినప్పుడు నువ్వు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ అందరూ వింటూ ఉండగానే నేను లెక్కేసి పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయినాయని చెప్పాను. మీరు అందరికీ తెలిసేటట్టు చెప్పలేదా? మరలా ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు వచ్చింది అని అన్నాడు కోపంగా. ధృతరాష్ట్రుడు భీష్ముని శాంతింపచేశాడు. ద్రుపద పురోహితుడిని చూసి, విప్రోత్తమ, మీరు చెప్పినది అంతయు సావధానంగా విన్నాము. తగు విధంగా ఆలోచించి మేము కూడా ఒక సౌమ్యుని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట వారికి తెలియజేస్తాము. మీరు వెళ్ళిరండి అని చెప్పాడు. ఆ విప్రునికి భూషణాలంకరణములు ఇచ్చి సత్కరించి పంపారు. ఆ విప్రుడు కూడా వెంటనే బయలుదేరి పాండవుల వద్దకు పోయి జరిగినదంతా వివరించసాగాడు. తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిపించాడు. అతడితో ఇలా అన్నాడు, సంజయ, పాండురాజు కుమారులు ఉపప్లావ్యంలో ఉన్నారు. నీవు వారి వద్దకు పోయి శ్రీకృష్ణుడితో కూడా వారిని చూసి వారితో ఈ విధంగా చెప్పుము. మొదట వారు అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేసుకొని సంతోషంగా ఉన్నందుకు నా అభినందనలు తెలుపుము. సుయోధనుడు కార్యక్రమములు తెలిసినవాడు కానందున అంతటి అనర్థము కలిగినదని తెలుపుము. ధైర్యవంతులు, పరాక్రమవంతులైన పాండవులది ఏమీ దోషము లేదని తెప్పు. పాలు నీరు కలిసినట్టు అన్నదమ్ములు ఒకటిగా బ్రతకాలని చెప్పుము. వారు కూడా తమ తండ్రికి చెందిన రాజ్యమును అనుభవించుటకు అర్హులని తెలుపుము. మనులను, అసత్యవాదులని, అన్యాయపరులని పాండవులు నమ్మరు. కానీ ధర్మం తెలిసిన వారు ధర్మజుడు ఉన్నాడు కదా. పాండవులకు వారి రాజ్యభాగం వారికి ఇవ్వకుండా ఉండలేము కదా. ఈ సమయంలో మేము గర్వించి వారి రాజ్యభాగము వారికి ఇవ్వకున్నా శ్రీకృష్ణ సారథ్యంలో అర్జునుడు గాంధీవము ఎక్కుపెడితే ముల్లోకాలు సంక్షోభిస్తాయి కదా. భీముని గదాయుద్ధం తలుచుకుంటేనే మనసు కంపించుకుంది. ఇంకా నకుల సహదేవులు సామాన్యులు కాదు. ద్రుపదుడు సామాన్యుడా? సాత్యకి తక్కువవాడా? పాండ్యుడు, కైకేయరాజులు వారి మిత్రులు ఎవరికి తీసిపోరు కదా. వీరందరినీ గెలిచిన ధర్మజుని కోపాన్ని ఎదుర్కోవడం ఆ రుద్రికైనా సాధ్యం కాదు కదా. కాబట్టి నువ్వు ధర్మరాజు వద్దకు పోయి అతడు ఉన్న సభలో అతని తమ్ముళ్ళు, బంధువులు, మిత్రులు ఉండగా వారికి ప్రీతి కలిగేటట్టు మాట్లాడుము. వారు మనతో స్నేహము పాటించి కోపం వదిలి యుద్ధం అనే మాట తలపకుండా శాంతి పఠించేలా విధంగా చెయ్యమని. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.